జామ్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు. గులాబ్ జామ్ ఇక్కడ నేను 200 గ్రామ్స్ అలా తీసుకున్నాను. తర్వాత అందులో కొంచెం మిల్క్ వేసుకొని పిండి పిసికి పక్కకు పెట్టుకున్నాను. కాస్త నెయ్యి వేయించుకున్నాను. తర్వాత మనము పాకం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 3 గ్లాసెస్ అలా షుగర్ వేసుకొని ఒక 4 to 5 గ్లాసెస్ అలా వాటర్ వేసుకున్నాను. 200 గ్రామ్స్ గులాబ్ జామ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా కలిపి మనం ఒక గ్యాస్ పైన పెట్టి సిమ్లో పెట్టి వదిలేసేయాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండిని ఇలా ముద్దలుగా చేసుకోవాలి. చాలా స్మూత్గా ఉండలు చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని చాలా స్లోగా కలుపుతూ ఉండాలి. ఒక 10 minutes వరకు అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనము ఇవి వేసుకోవాలి. అంతే, మనకెంతో టేస్టీ అండ్ యమ్మీ గులాబ్ జామ్ రెడీ. ట్రై చేసి చూడండి గాయస్.